అందరికీ నమస్కారం. నేను ఎన్నికల శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. గత 10 రోజుల నుంచి ఈ వైసీపీ నాయకులు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు లడ్డు కల్తీ విషయంలో ఏ విధంగా మాట్లాడుతున్నారో మనందరికీ విదితమే. కానీ ఇక్కడ నేను సూటిగా వారిని ఒకటే అడుగుతున్నా. ఇక్కడ మీరు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీ అధ్యక్షుల వరకు రోజు బజారెక్కి ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలు చేస్తూ మీ నాయకుల చేత రకరకాలుగా మాట్లాడిస్తున్నారు. అక్కడ ఢిల్లీలో చూస్తే ఇంకో విధంగా ఉంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన కల్తీ జరిగింది మాట వాస్తవమే, కానీ కెమికల్తో చేసాము, జంతువులకు కలవలేదు, నాకు తెలియదు, రిపోర్ట్ నా దగ్గర రాలేదు, అప్పుడు నేను చైర్మన్నే అన్ని రకరకాలుగా సుభాషితాలు చెప్తున్నాడు. పొడిచాం కానీ పొడిచి చంపేశాం మేము, మీరేంది తుపాకుతో కాల్చారంటారు అని ఏదో ఆయన స్టైల్లో రకరకాలుగా వితండవాదం చేస్తున్నాడు. అక్కడ టోటల్గా లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనేది అక్షర సత్యం. ఇక్కడ ఎవరు కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కలిపారని ఎవరు మాట్లాడలే. గుర్తుపెట్టుకోండి, కల్తీ జరిగిందనేది వాస్తవం. నేషనల్ మీడియా కోడెకొస్తుంది. రిపబ్లిక్ ఛానల్, న్యూస్ 18, ఇండియా టుడే తదితర పత్రికలు, టీవీలన్నీ కోడెక్కుస్తున్నాయి. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారినే క్వశ్చన్ చేస్తున్నాయి. మీరు ఇలా హిందూ మనోభావాలతో ఆడుకుంటారండి? మీకు ఎవరిచ్చారు రైటు? దేశంలో 100 కోట్ల పైగా హిందువులు ఉన్నాము, హిందువుల మనోభావాలతో ఆడుకునే మీకు రైట్ ఎవరిచ్చారు అంటే స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కల్తీ జరిగిందనేది వాస్తవం. కానీ వైసీపీ స్థానపతి పలుకోండి హిందువులు కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మీరు వైసీపీ అభిమానులు అయితే అయి ఉండొచ్చు, అభిమానం ఉంచుకోండి, తప్పులేదు, ఎవరు అంటారు అభిమానం ఉంచుకోవద్దని. అభిమానం ఉంచుకోండి, కానీ తప్పుని చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి ఎదిరించకపోయినా తప్పు కాదని అడ్డగోలుగా మాత్రం వాదించబాకండి. కొంతమంది ఇంకా వితండవాదం చేస్తున్నారు. సిబిఐ రిపోర్టు చూపించండి, మేము చదువుకుంటాము అని ఏదేదో. ఇక్కడ వైసీపీ అభిమానులు కానీ, టీడీపీ అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ అందరం హిందువులు ఉంటాం, క్రిస్టియన్లు ఉంటాం, ముస్లింలు ఉంటాం. మన హిందువులుగా మనము మన సంస్కృతిని కాపాడుకునే విధంగా ఉండాలి. ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చి లడ్డుకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కల్తీకి వ్యతిరేకంగా. లడ్డుకి జరగలేదు, మా పార్టీ కలపలేదు. ఎవడన్నాడా మీ పార్టీ కలిపిందని? కలిపిన వ్యక్తులు కొందరే, కానీ ఆ నిన్న మొత్తం పార్టీ మేల్సి అంతే. తప్పేసింది మీ పార్టీలో కాబట్టి మీరే దాన్ని సరిదిద్దుకోవాలి. అంతేగాని అడ్డగోలుగా ప్రెస్ మీట్లోకి వచ్చేసి ఎక్కడన్నా ఏదైనా న్యూస్ పెడితే దాని కింద అడ్డగోలు కామెంట్స్ పెట్టడం, వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి వైసీపీలోని హిందువులు కూడా గుండె మీద చేసుకొని మాట్లాడండి. మనం హిందువులం, మనం అందరం ప్రతి ఒక్కరము తిరుమల వెళ్తాం. వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ. తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి నుంచి మనం లడ్డు తీసుకొస్తాం. తిరుపతి వెళ్తూ ఉంటే ఇంటి పక్కన వాళ్ళు మాకు లడ్డు తెచ్చింది అని అడుగుతారు. మనం తెచ్చిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ లడ్డు దేవుని దగ్గర పెట్టుకొని శుద్ధంగా తలస్నానం చేసి పూజ చేసుకొని 10 మందికి పంచి పెడతారు. అంత పవిత్రత మన లడ్డుకి.
అది మీరు నేను అందరం అందరం వెళ్ళి తెచ్చుకుంటాము, అందరం అటాచ్ చేసుకుంటాం. కానీ ఇందుకు భిన్నంగా వైసీపీలో ఉండే హిందువులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అంటే మన హిందుత్వాన్ని మనమే కారణాసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ వైసీపీ పిచ్చిలో మన హిందుత్వాన్ని, మన దేవుణ్ణి మనమే కిచ్చిపెట్టుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇంకోసారి వైసీపీలోని హిందువులు మాట్లాడేటప్పుడు ఆచితూచి గుండెపై చేసుకొని మా పార్టీ నుంచి తప్పు జరగలేదు అని గుండెపై చేసుకుని చెప్పుకొని మీ అందరూ మీరు చెప్పుకొని అప్పుడు వచ్చి మాట్లాడండి. అంతేగాని అడ్డగోలుగా నోరుందనేసి ఏదో టీవీల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని చెప్పేసి ఇష్ట ప్రకారం మీరు కామెంట్స్ పెట్టారంటే దానికి ఇక్కడ ఎవరేం చేయరు. కానీ కలియుగ దైవం ఆపద ముక్కుల వాడు అన్నీ చూస్తున్నాడు. దయచేసి ఇప్పటికైనా వైసీపీలో ఉండే హిందువులు హితండవదని మానుకొని తప్పని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, తప్పని చెప్పకపోవడం కూడా మహా తప్పు. తప్పును సంపాదించడం కూడా అంతకన్నా పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగిన కూడా లేస్తే కూటమి పార్టీని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్ట ప్రకారం మాట్లాడటం ఎంతో సబబు ఆలోచించండి. ఇకపోతే అంబటి కాంబాబు, నువ్వు వయసులో పెద్దోడివి. నిన్ను మాకు తిట్టాలన్నా కూడా మా అధ్యక్షుల వారు మాకు నేర్పించిన సంస్కారం అడ్డొస్తుంది. కానీ నీకు మాత్రం అంత వయసు వచ్చి మొత్తం నడిచిపోయి ఉన్నాయి. అయినా కూడా నీకు బుద్ధి, సిగ్గు, లజ్జ లేదు. నీ తగ్గట్టు నీ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా నేను సమర్థిస్తున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరమే హిందువులు మనం ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అంబటి కాంబాబు కానీ, చిరతల రజనీ కానీ, వాడి పేరు నాని కానీ, వేరే పేరు నాని ఏంద్రా నేను ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను మాట్లాడడానికి సంస్కారం పక్కన పెట్టాలి. ఎందుకంటే నువ్వు వెధవి. ఎంత వెధవ అంటే తప్పు జరిగిందని కనపడుతున్నా కూడా దాన్ని సమర్థిస్తున్నావు అంటే నువ్వు ఎంత లోపరో ఒక్కసారి రాత్రి కూడా పడుకున్నాక నీ గుండె మీద చేసుకుని ఆలోచించుకో. మనం నిన్న మాట్లాడింది కరెక్టా తప్ప? ప్రపంచం మొత్తం ఈరోజు కోడేకి వస్తున్నారు వెధవ. నేషనల్ మీడియా కోడేకి వస్తున్నారు. అక్కడ తప్పు జరిగింది అని దాన్ని మీరు పట్టుకొని జరలేదు చెప్పేసి ఇతండవాదం వాదిస్తారంటే మీకన్నా వెధవలు ఉంటారు. ఇంకా మిమ్మల్ని ఏమన్నా కొండ ప్రభుత్వం చేకొట్టమన్నావా? కాదురా వెధవలారా. మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. మన హిందూ ఆరాధ్య దైవమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో అపచారం జరిగింది అని మాత్రం చెప్పమంటున్నాం. కానీ మిమ్మల్ని కొట్ట ప్రభుత్వానికి, కళ్యాణ్ గారికి కొట్టమంటలేదురా. లఫోటు లేస్తే రావడం, 4 ఛానల్ ముందే కూర్చొని మాట్లాడటం కాదురా. ఆలోచించరా తక్కువ విధవా. ప్రతి దానికి వచ్చేస్తావు. తగుదనమ్మా అని చెప్పి నేను ఉన్నానంట. వెధవా. ఎంతమంది జనం రాష్ట్రం ఎంత చీకొడుతుందో ఒకసారి చూడరా. లుచ్చా. ఇంతకన్నా నీకు ఘోరంగా తిట్టాలని ఉంది. కానీ మా సహనం, మా సంస్కారం అడ్డొస్తుందిరా. స్టూడెంట్ ఫెలో. ప్రతి ఒక్క అడ్డమైన వెధవకి ఫ్యాషన్ అయిపోయింది. నా ఛానల్ ముందేసుకోవడం, కూర్చోవడం, మాట్లాడటం. అరే అసలు ఏం జరిగింది? తప్పు జరిగింది అనేది వాస్తవం. ప్రపంచం మొత్తం కోడేకి వస్తుంది తప్పు జరిగిందని. ఒక పక్క న్యూస్ నేషనల్ మీడియా ముందు మీ ఎవరో ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నా చూడండి. చూడు, నేషనల్ ఛానల్ ఓపెన్ చేసి చూడు. ఓహో, మనకు ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్ మనకు రాదుగా, చూడలేం మనం.
ఎవరన్నా ఉంటే ఇంగ్లీష్ చదివిన ఉంటారు తెలిసిన వాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టుకొని చూడు బాబు, అర్థమవుద్ది మీకు. చెత్తనా ఎల్లరా, తప్పు జరిగిందని మళ్ళీ కప్పిపుస్తున్నారు. తప్పు చేయలేదని. ఎవడో మీరు సంస్కారం నేర్పించింది? ఇదేంటి చిన్నప్పుడు మీకు నేర్పించింది మీ పెద్దలు? తప్పు కదని తప్పును ఒప్పునొక్కోడారంటారా? తప్పు కానప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకురా నేషనల్ మీడియాలో కత్తి జరిగిందని వాస్తవం, కానీ చేపల ఆయిల్ జంతువులు కొవ్వు కలవలేదు, మేము కెమికల్ తయారు చేసాము, ఏదో చెప్తున్నాడు సుభాషితాలు. ఆయన కూడా చెప్పలేదు కదా మేము చేయలేదని. జరిగింది కానీ నా నోటికి రాలేదు, నేను శుద్ధ పూసని, అంతా నా కింద అధికారులు చేశారు, నేను మాత్రం ఎందుకులే ఇంకా నేను మాత్రం దేవుణ్ణి అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఆపి ఫస్ట్ తప్పని చెప్పండి రా. మీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత్వం వల్ల తప్పుని ఒప్పుకోండి చాలు. చెప్పండి మనం చేసిన తప్పు, మా అందరికి ఇష్టమైన కలియుగ దేవుని వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కత్తి జరిగింది, దానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము ఒప్పుకోము, బహిరంగ క్షమాపణ చెప్పండి రా. దానివల్ల ఏం మునిగిపోదు. అంతేగాని హితండవాదం వాదించబాకండి. సిబిఐ రిపోర్ట్ చూపించండి, సిబిఐ చెప్పలేదు, సిబిఐ మీ చెవులు చెప్పుద్రా వచ్చి లడ్డు కల్తీ జరగలేదు అని ఒక్కొక్క చెవులు చెప్పుద్ది మీకు వచ్చి. స్టూపిడ్ ఫెలోస్. ఎక్కడైనా మారి ఫస్ట్ మన సంస్కృతిని, మన హిందుత్వాన్ని మనం కాపాడుకుందాం. అంతేగాని అడ్డగోలుగా ఒక పార్టీకి కొమ్ము కాస్త పార్టీ ముసుగులో ఇష్టప్రకారం మాట్లాడబాకండి. ఫస్ట్ మన ధర్మం, మన న్యాయం, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలా. కాపాడుకునేవాడు మాట్లాడే రైట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ముద్రడ పద్మనాభం వాడు అంటావా, అసలు అందరినీ లెక్కలో పెట్టుకో. మేము వీళ్ళకి మాట్లాడే రైటే లేదు. ఎవరు కూడా తప్పు చెప్పనడు తప్పని వాడికి మాట్లాడే రైటే లేదు. తప్పుని కప్పిపుస్తా, తప్పు చేసిన సమర్థించుకుంటా వచ్చేవాడికి నైతికంగా మాట్లాడే హక్కే లేదురా, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా వైసీపీ నుండి హిందువులు మారి అడ్డగోలు పోస్టులు ఆపేసి, అడ్డగోలు కామెంట్లు ఆపి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. నిజంగా మనందరం వైసీపీ నుండి హిందువులు తిరుపతి ప్రసాదం తినుంటే, అంతేగాని ఇక్కడ ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా. ఏదైనా ఒక చోట కానీ ఒక ఏరియాలో కానీ ఒక్కడే ఉంటాడు వెధవనేవాడు. కానీ మనం ఏముంటాము, పలానా ఏరియా మంచిది కదా గబుక్కన అనేస్తాం. ఎందుకంటాము, అక్కడ ఉండే ఒక్కడే వెధవ, కానీ ఆ ఏరియా మొత్తానికి ఆపాదిస్తాం. ఎందుకు ఆపాదిస్తాము? ఆ ఏరియా మొత్తం ఉండేవాళ్ళు వాడిని తప్పుని ఖండించరు, అందుకని మొత్తం అందరూ బాధ్యత వహించాలా. అట్నే జగన్మోహన్ రెడ్డి గారు కలపడం ఎవరు అంటలా, కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజే. కొన్ని ముఖ్యమంత్రి నోటీస్కి రాకపోవచ్చు కూడా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలిపారు ఎవరు అంటలేదు. కానీ తప్పు జరిగినప్పుడు తప్పుని చెప్పకపోవడం కూడా మా తప్పు అని అన్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారే కలిపారని ఎక్కడ మాట్లాడలేదురా. ఏదైనా కూడా ఒక విషయం మాట్లాడేటప్పుడు దాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని, క్షుణ్ణంగా విని అప్పుడు మనం మాట్లాడాలా, గుర్తుపెట్టుకోండి. అంతేగాని దేవుడు నోరిచ్చాడు అని చెప్పేసి ఏదిపోతే మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మారి ఎవరెవరైతే లడ్డు కల్తీలో భాగస్వాములు ఉన్నారో వారందరూ పబ్లిక్గా నేషనల్ ఛానల్లో అన్ని ఛానల్ని పిలిచి చేతులు జోడించి, అయ్యా వెంకటేశ్వర స్వామి గారు తప్పైపోయింది, ఏదో బుద్ధి గడ్డించేసాము, ఇక్కడి నుంచి ఏదో మమ్మల్ని క్షమించండి, బుద్ధి తక్కువ చేసాము అని చేతులు జోడించి కలిగితే వెంకటేశ్వర స్వామికి, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులకి క్షమాపణ చెప్పండి. చెప్తే కొంతవరకన్నా
ప్రాచుత్వం జరుగుద్ది. లేదంటే మీ కర్మకు మీరే బాధ్యత వహించాలి. జై హింద్, జై జనసేన.